ఇంకేంది పంతు తమ్ముడు, జస్ట్ 25 ఇయర్స్ ఏజ్ అప్పుడే ఇండియాకి టెస్ట్ కెప్టెన్సీ చేసే ఛాన్స్ వచ్చింది. నువ్వన్న డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిపిస్తే అదే హ్యాపీ. కరెక్ట్ గిల్ తమ్ముడు, కష్టపడి డబ్ల్యూటీసీ ఫైనల్ దాకా తీసుకపోతే కేన్ మా వచ్చి ఓడించిండు. నెక్స్ట్ మన రోహిత్ కష్టపడి తీసుకపోతే ఆస్ట్రేలియా వచ్చి ఓడిచ్చిళ్ళు. ఇక నువ్వు మాత్రం మిస్ కావద్దు తమ్ముడు. ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇంగ్లాండ్ టూర్ మీద ఉన్నదన్న. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లా ఇంగ్లాండ్ ఓడించి గిల్లు కెప్టెన్సీ పవర్ ఏందో చూపిస్తా. వాస్తవం చెప్పాలంటే గిల్లు మీ టీంలో విరాట్ కోహ్లీ లేకపోతే నాకు ఆడే ఇంట్రెస్టే అత్తలేదు. నేను గనక కెప్టెన్ అయి ఉండకపోతే ఈ పిల్లగాళ్ళతో ఏం ఆడతామని రెస్ట్ తీసుకుంటుండే. కెప్టెన్ కాబట్టి ఆడాల్సి వస్తుంది. మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఎత్తాను స్టోక్స్. విరాట్ అన్న రోహిత్ అన్న లేకపోయినా కానీ మా టీంలో ఫామ్లు ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మా బుమ్రా అన్నను తట్టుకొనుడు మీ వల్ల అయ్యే పని కాదు. మీ దగ్గర బుమ్రా ఉంటే మా దగ్గర 13,000 రన్స్ కొట్టి ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ఉన్న జోయ్ రూట్ ఉన్నాడు. చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. గిల్ తమ్ముడు, ఎప్పుడో 2016లా గిదే ఇంగ్లాండ్ మీద 303 రన్స్ చంపిన. అప్పుడు బయటికి పోయిన నేను ఇప్పుడు విరాట్ రోహిత్ రిటైర్ అయినాక మళ్ళీ వస్తాను టీంలకి. మళ్ళీ కొట్టగలుగుతానంటావా రన్స్? ఖచ్చితంగా కొడతావు నాయర్ బ్రో. ఎందుకు కొట్టావు? నువ్వు అప్పట్లెక్క 300 కొట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 100 రన్లు కొట్టినా చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. కానీ ఒకవేళ మిస్ ఫైర్ అయినావు అనుకో ఇంకోసారి నీకు ఛాన్స్ దొరకదు. ఇక 5 మ్యాచ్ల టెస్ట్ సిరీసు 10 ఇన్నింగ్స్ జస్ట్ ఒక 3 సెంచరీలు కొట్టినా చాలు టెస్ట్ స్క్వాడ్లో నా ప్లేస్ కన్ఫర్మ్ అయిపోతుంది. అది కాదు గిల్ తమ్ముడు, స్క్వాడ్లో నువ్వు, సాయి సుదర్శన్, సిరాజు, ప్రాసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందరు 5 గుజరాత్ టైటన్స్ ప్లేయర్సే ఉన్నారు కదా. నువ్వు కెప్టెన్ అయినాక సెట్టింగ్ గిట్టింగ్ ఏం చేయలే కదా. ఏ ఊకో రోహిత్ అన్న, నేను కెప్టెన్ అయిందే ఇప్పుడు నాకు సెట్టింగ్ చేసి వస్తుందా? గట్లా అనుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టీం నుంచి 3 ఉన్నారు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి 3 ఉన్నారు. మా గుజరాత్ టైటన్స్ ప్లేయర్లు టాలెంటెడ్ ప్లేయర్స్, అందుకే వచ్చిళ్ళు. రూటు, ఈ సిరీస్లో నీ ఆట ఎట్లుండాలంటే వారు 1 సైడ్ అయిపోవాలి. మనం కనుక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని టీం మీద ఓడిపోయినామనుకో ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుంది. మళ్ళీ ఈ ఐసీసీ వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్ ఏమో మన ఇంగ్లాండ్లో చేస్తారు, మనమేమో దానికే సెలెక్ట్ కాము. ఈసారి ఖచ్చితంగా మనం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సిందే. స్టోక్స్ మినిమం 3 సెంచరీలు చంపుతా, ఫిక్స్ అయిపో. అవసరం అయితే బౌలింగ్లో వికెట్లు కూడా తీస్తా. నో బడీ కెన్ స్టాప్ మీ. గిల్లు, యాజ్ ఎ వైస్ కెప్టెన్గా నీకు ఒక సలహా చెప్తా. ఆస్ట్రేలియాతోని బీజీటీ సిరీస్లో మన 9th ఒక మ్యాచ్ గెలిపించింది బుమ్రా. కానీ బుమ్రాతో ఇష్టం ఉన్నట్టు ఓవర్ లేపేయడం వల్ల ఓవర్లోడ్ పడి అసలుకే ఎసరైంది. ఇక ఈ సిరీస్లో మనం ఆ మిస్టేక్ రిపీట్ చేయొద్దు. బుమ్రాని మనం ఓన్లీ రూట్ అవుట్ చేయడానికి మాత్రమే తీసుకురావాలి. రూట్ అవుట్ అయినాక మిగిలిన ప్లేయర్లందరికీ సిరాజు, ప్రాసిదు, హర్షదీపు వీళ్ళతోనే వేపియాలి. కరెక్ట్ చెప్పినవు పంతు. మనం బుమ్రా అన్నని కేవలం రూట్ అవుట్ చేయడానికి మాత్రమే వాడాలి. మనం బూమ్ అన్నని ఎక్కువ ఇబ్బంది పెడితే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తమ్ముళ్ళు, మీకు రూట్ వికెట్ కావాలంటే నేను తీసిస్తా, పెద్ద మ్యాటర్ కాదు. కానీ నేను మంచిగా ఎత్తాను కదా అని 100 ఓవర్లలో 40 ఓవర్లు నాతోనే వేపిస్తే నేను మనిషినా లేకుంటే బౌలింగ్ మిషన్నా? అట్లే ఉండదన్నా. ఈసారి నిన్ను ఎట్లా వాడాలనో అట్లే వాడతాం. నువ్వేమో బ్రహ్మాస్త్రం. మీరు బుమ్రాతోని 40 ఓవర్లు వేపించినా నేను అవుట్ గానువే. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. పంతు, ఇంగ్లాండ్ స్క్వాడ్లా కుక్ అనే పేరు అవపడుతుంది. కుంపదీసి అలిస్టర్ కుక్ అన్న మళ్ళొచ్చిండా అయింది? అలిస్టర్ కుక్ కాదు గిల్లు, శామ్యుయల్ కుక్. ఆయన బౌలరు. అదే మరి మళ్ళీ అలిస్టర్ కుక్ గిట్లా వచ్చిండని నాకు భయం అయింది. విరాట్ బ్రో, ఈ సిరీస్ కనుక గిల్లు గెలిపించిండు అనుకో ఇన్ని రోజులు మ్యాచ్ ఓడిపోవడానికి మన ఇద్దరమే కారణం అని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే పోయిన డబ్ల్యూటీసీ ఫైనల్లా మన ఇద్దరికంటే జడేజా ఎక్కువ రన్స్ కొట్టిండు. పోనీ గిల్లీ సిరీస్ ఓడిపోయిండు అనుకో, గిల్లు పాపం ఫస్ట్ టైం కెప్టెన్సీ ఎత్తాండు, గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పుడే ఓడిపోగలేంది ఈ పిల్లగాళ్ళు ఏం గెలుతారు అనుకుంటారు. అంటే ఇటు చేసి మనకు మాత్రం బొక్కబడు గ్యారంటీ అంటావు. ఏదో ఒకటి పిల్లగాళ్ళకి గెలితే గదే హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మొత్తం టెస్ట్ సీజన్ కాబట్టి టెస్ట్ల మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. రేపు డబ్ల్యూటీసీ ఫైనల్ మీద కూడా ఇంకో వీడియో వస్తుంది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా గట్టి కాంపిటీషన్ ఇస్తారనిపిస్తుంది నాకు. ఇక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.